తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి, ఎంపీ అభ్యర్థులకి, అలానే జనసేన 2 అభ్యర్థులకి, భారతీయ జనతా పార్టీ 4 అభ్యర్థులకు కూడా భారీ మెజార్టీ. రాజంపేట కావచ్చు, లేకపోతే నర్సాపూర్ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, అనకాపల్లి కావచ్చు, బీజేపీ లీడ్ కొనసాగుతున్న పరిస్థితి మనం చూసాం. గతంలో ఎప్పుడూ కూడా పొత్తులో ఇన్ని స్థానాలు, ఇంత లీడ్లు కనిపించినటువంటి దాఖలాలు మనకు లేవు. 2014లో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా అటు పొత్తులో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి, అంటే తెలుగుదేశం కాకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఇంత లీడ్స్ లేవు. ఈసారి చూస్తే జనసేన కావచ్చు, బీజేపీ అభ్యర్థులు కూడా భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అంటే కేవలం చదువుకున్నటువంటి వారు, మధ్యతరగతి వారు, లేకపోతే అబో మిడిల్ క్లాస్ వారు, బయట రాష్ట్రాల్లో కావచ్చు, ఇతర దేశాల నుంచి వచ్చిన వారే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాన్యులు, రైతులు, మహిళలు, యువకులు, అన్ని వర్గాల వారు కూడా కూటమి వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నిరుద్యోగ సమస్య అయితే ఇక్కడ ఒక గమనించాల్సిన అంశము హరి, పోస్టల్ బ్యాలెట్స్ ఈసారి దాదాపు 5,30,000 పోస్టల్ బ్యాలెట్లు పోలైనాయి. యావరేజ్న 3,000 ఒక్కొక్క నియోజకవర్గానికి ఉంటాయి. ఈ పోస్టల్ బ్యాలెట్లు అన్నీ కూడా మాన్యువల్ బ్యాలెట్ కాబట్టి ఈవీఎంలు కాదు కదా. అసలు అన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయిపోయిందా, ఇంకా కొన్ని చోట్ల అవి నడుస్తున్నాయా? ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ల లీడ్స్ వేరుగా ఉండొచ్చు, ఈవీఎం వచ్చే లీడ్స్ వేరుగా ఉండొచ్చు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అన్ని చోట్ల అయిపోయిందనే సమాచారం ఉందా? ప్రస్తుతం వరకు అయితే మీరు అన్నట్లుగా 8:30 గంటల వరకు మాత్రం అసెంబ్లీ స్థానాల్లో మాత్రం పోస్టల్ బ్యాలెట్ ముందు లెక్కించారు. పార్లమెంట్ స్థానాల్లో అయితే సైమల్టేనియస్ గా స్టార్ట్ చేశారు 8 o'clockకే, ఎందుకంటే అవి సపరేట్ గా టేబుల్స్ ఉంటాయి కాబట్టి. 8:30 నుంచి అసెంబ్లీ విషయంలో 2 కలిపి లెక్కేస్తున్నారు. ఇప్పటి వరకు మనకిస్తున్న లీడ్ ప్రకారం చూస్తే పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయిపోయినట్టే దాదాపుగా. అది అయిపోయి రౌండ్ల ఫలితాలు కూడా వస్తున్నాయి. మనకు స్పెసిఫిక్ గా ఎలక్షన్ కమిషన్ వీటిని వేరుగా చూపించట్లేదు, ఎందుకంటే వస్తున్నటువంటి ఆధిక్యాలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి కాబట్టి. ఇక పోస్టల్ బ్యాలెట్ సంబంధించి చివరి వరకు ఇంకా కొన్ని లెక్కించాల్సి ఉన్నప్పటికీ ఆ ఓట్లకు మించి ఆల్రెడీ ఈవీఎంల్లో వస్తున్నటువంటి లీడ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇక ఈవీఎం లీడ్లనే ప్రాతిపదికగా తీసుకుని మనకు నెంబర్ చెప్తున్నారు. సో మనం ఏదైతే అంతేలేండి, ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఇంకెక్కడన్నా 1-6 నియోజకవర్గాల్లో కంటిన్యూ అవుతున్నా కూడా ఈవీఎం రౌండ్లు చాలా స్పీడ్గానే అవుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఉండి తీసుకుంటే ఇది 5వ రౌండ్ రిజల్ట్ వస్తుంది మనకి. 5వ రౌండ్ వచ్చింది అని అంటే అక్కడ 10,000 లీడ్ వచ్చింది ఇప్పటికే రఘురామరాజుకి. అలాగే ఆల్మోస్ట్ రాజమండ్రి రూరల్ బుచ్చే చౌదరికి సంబంధించిన ఇదైతే దగ్గర పడినట్టుంది ఆల్రెడీ. అది ఫస్ట్ వచ్చే ఫలితం అదే, ఇంకో గంటలో అనౌన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో రఘురామరాజుని ఓడించాలి ఎట్టి పరిస్థితుల్లో అని అన్ని రకాల అన్ని బలాలు ఉపయోగించినా కూడా అక్కడ అంత ఆధిక్యత వస్తుంది అని అంటే మోరార్లెస్ ఇది ఈ ట్రెండ్ని ఇలాగే కంటిన్యూ చేస్తుందేమో కూటమి అనేది. ఇది మరి ఎక్కడి దాకా తీసుకెళ్తారనేది చూడాలి ఫైనల్ ఫిగర్స్. ఒక్క మాట మీకు ఒకటే, బాపట్లలో చూస్తే ఇప్పటి వరకు 5 రౌండ్లో 9,797 ఓట్లు ఆధిక్యత వచ్చింది. అట్లనే ఉండిలో రఘురామకృష్ణరాజు పైన అటు వైసీపీ అభ్యర్థి ఆధిక్యం ఉంది ఇప్పటికి. ఏమంటారు చెప్పండి ఏంటి? ఇప్పుడు అంటే మనం చూస్తుంటే బాపట్ల గత 20 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. ఇక్కడ 5వ రౌండ్కే 9,797 ఓట్లు ఆధిక్యం లభించింది. ఉండి రఘురామకృష్ణరాజు పైన వైసీపీ అభ్యర్థి, అట్లానే రెబల్ అభ్యర్థి, ఆయన కూడా బ్యాక్ నుంచి వాళ్ళు నడిపించిన అభ్యర్థి, వీళ్ళిద్దరూ ఉన్నప్పటికీ కూడా 10,000 మెజార్టీ. అంటే ఇవి చూస్తే ప్రతి చోట కూడా ఆధిక్యాలు కూడా భారీ స్థాయిలో రాబోతున్నది అనేది మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఓట్ పర్సంటేజీ కూడా అందరూ 50% మించి, అంటే 51 అలా ఉంటుంది అనుకున్నారు, కానీ ప్రస్తుతం వస్తున్న ఆధిక్యాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా 55 నుంచి 60% కూడా వచ్చేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. వెంకటకృష్ణ, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీహరి, అప్డేట్స్ ఇచ్చినందుకు. మళ్ళీ ఇంకొక గంట తర్వాత మళ్ళీ ఒకసారి పూర్తి అప్డేట్స్ ప్రేక్షకులకు అందిద్దాం. ఇక నేషనల్ లెవెల్లో ఎన్డీఏ కూటమి వర్సెస్ అలా ఇండి కూటమి పెద్ద అక్కడ కూడా పోటీ తక్కువేం లేదు. ఎన్డీఏ 289 స్థానాల్లో ఆధిక్యతలో ఉంటే ఇండి కూటమి 223 స్థానాల్లో